తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు చాలా చేశారు. డైరీకి, పరిశ్రమకి, ఆవులు కూడా ఇన్సూరెన్స్ అని, గడ్డి అని, సబ్సిడీ ఫీడ్ అని ఆయన ఉన్నప్పుడు తీసుకొచ్చారు. అది తప్పకుండా ఆయన మళ్ళీ సీఎం అవుతారు. అది తప్పకుండా అమలు జరుగుతుంది, ముందుకు తీసుకెళ్తారు. తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే మహిళలు ఈ గ్రామాల్లో చాలా డైరీ మీద ఆధారపడతారు. ఆ వచ్చే డబ్బుతోనే ఇల్లు గడుపుతుంది ప్రతి మహిళలకి, నాకు తెలిసి. ఎందుకంటే నేను తప్పకుండా అమ్మా, ఎందుకంటే నేను ఒక డైరీ యూనిట్ మేనేజింగ్ డైరెక్టర్. నాకు తెలుసు కింద స్థాయి వరకు నేను వెళ్తాను, ఒట్టి పైనే నేను కూర్చోను. కింద స్థాయికి వెళ్ళి అన్నీ చూస్తా గనక నాకు తెలుసు మహిళలు ఎంత కష్టపడతారో ఇంట్లో. తప్పకుండా అమ్మా, తప్పకుండా తప్పకుండా. నమస్తే. షాహీ గార్మెంట్స్ అని షాప్ తెచ్చిన కంపెనీలో వర్క్ చేస్తారు. తప్పకుండా అమ్మా, మీరు ప్రతి ఒక్కటి నేను అన్నాను కదా ఆయన చాలా ఆలోచిస్తారని, అది తప్పకుండా ఆలోచించి అది తప్పకుండా అది మీకు గిట్టుబాటు అన్ని అయ్యేటట్టు ఆయన చూసుకుంటారు. అట్లానే మీకు తెలుసు ఆ జాకీ యూనిట్ ఎంత కష్టపడ్డారు మీకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడేవారు. ప్రతి ఇండస్ట్రీ తీసుకురావటానికి అంత ఆషామాషి కాదు పని. వాళ్ళకి ఆ నమ్మకం, ఇది మీరు వస్తే మీకు రిటర్న్ ఇంత వస్తుంది అది వస్తుందని చెప్పి అది నిజంగానే వచ్చేటట్టు చేసేవారు ఆయన. అట్లా జాకీ కంపెనీ కూడా తీసుకొచ్చారు అనంతపూర్కి అనుకుంటాను. అది తీసుకొచ్చిన అది ముందర స్థాపించే ముందలే వీళ్ళు హెరాస్మెంట్, వాళ్ళు తినేశారు, వాళ్ళు పారిపోయారు. అట్లా అన్ని పరిశ్రమలు, చాలా పరిశ్రమలు ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు చూసి వాళ్ళు భయపడిపోయి మన ఇతర రాష్ట్రాలు, మన పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీస్, మీకు తెలుసు అది ఎంత మందికి ఉద్యోగాలు కల్పించిందో ఆ కంపెనీ. అట్లాంటి కంపెనీ ఇప్పుడు చెన్నై, తెలంగాణకి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ముందుకు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆ స్టేట్లో పెట్టి అక్కడుండే వాళ్ళకి ఉద్యోగాలు, ఈ మధ్యన 9,000 ఉద్యోగాలు దొరికినాయి అమర్ రాజా బ్యాటరీస్ ద్వారా తెలంగాణలో. మీకు సార్ ఉండుంటే మీకు భవిష్యత్తు గ్యారంటీ ఉండేది, యూత్కి ఉద్యోగాలు అనేది ఉండేది. ఇట్లా ఉండేవారు కాదు. తప్పకుండా ఆయన గెలుస్తారు, మీ మొహాల్లో ఆయన సంతోషం చూస్తారు. నిజంగా చేస్తే బెస్ట్. థ్యాంక్స్ అమ్మ. ఆయన పులి, అవునా కాదా? పులి బిడ్డ నేను, పులి బిడ్డ పులి. చివరి వరకు నేను పులిగానే ఉంటాను. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. మన నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? దీని గురించి మీకు వివరంగా చెప్తాను. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇప్పుడే చెప్పాను. మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావి తరాలు భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడేవారో, ఈ ఆంధ్రప్రదేశ్ని
డెవలప్ చేయటానికి, ఇండస్ట్రీస్ తీసుకురావటానికి చాలా ఇండస్ట్రీస్ ఆయన తీసుకొచ్చారు. కియా మోటార్స్ కానీ, ఫాక్స్కాన్ కానీ, ఐటీ కంపెనీ రంగాలు చాలా తీసుకొచ్చారు. అట్లానే ఈ రంగాల్లో మీ అందరికీ స్కిల్ ఉండాలి అని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది తీసుకొచ్చారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పటికి ఎంతమంది అయ్యారో అప్పుడు 2 లక్షల మందికి స్కిల్ డెవలప్ చేశారు ఆ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా. దాంట్లో 80,000 మందికి ఉద్యోగాలు లభించింది. అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్లు తిన్నారన్నారు. తర్వాత దాన్ని 327 చేశారు. దాని తర్వాత 27 కోట్లు అంటారు. అవసరమా ఆయనకి 27 కోట్లు? మీ డబ్బు ఆయనకు కానీ ఆయన కుటుంబానికి అవసరం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం నిరూపించలేకపోతున్నారు ఏమి కరప్షన్ ఆయన చేశారని. తర్వాత ఈయన్ని 53 రోజులు జైల్లో ఉంచినప్పుడు అప్పుడు నన్ను పిలిచి ఆయన ఒకటే అన్నారు, నా గురించి బాధపడి చనిపోయిన నా బిడ్డలకి నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి భరోసా ఇవ్వాలి, నువ్వు మేము ఉన్నామని, మనం ఉన్నాం వాళ్ళ కోసమని. అది నేను ముందుకు తీసుకెళ్దామని ఈ నిజం గెలవాలని ప్రోగ్రాం నేను మొదలుపెట్టాను. కానీ ఆ 53 రోజులు నేను బాధపడింది ఒక్క చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, ప్రజలు ఎస్పెషలీ మహిళలు ఎంత ధైర్యం చేసి మీరందరూ ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. వాళ్ళు చేసే అరాచకాలు మీరందరూ భరించారు. వాళ్ళు మహిళలు అని చూడకుండా కూడా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి పోలీస్ వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ తిప్పి, అది కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్లో 10 గంటల కంటే కూడా ఎక్కువ ఉంచకూడదు. అట్లాంటి మహిళల్ని 24 గంటల కంటే కూడా ఉంచి, రాత్రైనా కూడా ఉంచి, వాళ్ళ మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు, మీరు చేస్తారంట మర్డర్లు, అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులు పెట్టడం. ఒక్క కేసు కాదు, అందరి మీద కేసులు. మన ఇది తెలుగుదేశం కార్యకర్తలు, మన బిడ్డలు ఎంతమంది, ఇప్పుడు చాలా మంది అన్నారు నాతో 19 కేసులు, 20 కేసులు, 30 కేసులు అని. నేను ఒకటే మాట అన్నాను, మీరు హీరోలు, ఎన్ని కేసులుంటే అంత హీరోలు మీరు అని నేను చెప్పాను.